నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకళ్ళు అడిగారు జాబ్‌కి వెళ్తున్నాము కొంచెం అటువంటి వాళ్ళం రథసప్తమి పూజని ఎలా చేసుకోవచ్చు సులువుగా అని. వాళ్ళకే కాదండి పసిపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ టైం అయితే పూజ దగ్గర స్పెండ్ చేయలేరు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు కూడా ఎక్కువ సేపు అయితే కూర్చోలేరు కదా! అటువంటి వాళ్ళందరూ అతి సులువుగా ఎలా రథసప్తమి పూజను లేదా మాఘ ఆదివారం పూజను చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. అలాగే దాలిని ఎలా ఏర్పాటు చేసుకొని పాలు పొంగిచ్చాలో కూడా ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఎంతో వాల్యూ అయిన మీ లైక్‌ని నాకు నా వీడియోకి ఇస్తారనుకుంటున్నాను. ఇది మరికొంతమందికి షేర్ అవ్వడానికైతే యూజ్ అవుతుంది. సో, అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే మనము రథసప్తమి పూజను కానీ, మాఘపు ఆదివారాలు కానీ మొత్తంగా మాఘపు ఆదివారాలు 5 వచ్చాయి. అయితే ఒక ఆదివారం అయిపోయింది కదా! ఇంకా మిగతా 4 ఆదివారాలు కానీ లేదా రథసప్తమికి కానీ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అతి సులువుగా చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ విధంగా ఒక క్లాత్ పైన రథ ముగ్గు వేసి ఇక్కడే సూర్యుని ఇలా ఫేస్ లాగా గీసుకోండి. అయితే మీ దగ్గర సూర్యుని చిత్రపటం లేకపోయినా లేదా సూర్యుని ఫేస్ లేకపోయినా ఈ విధంగా గీసుకోవచ్చు. లేదంటే కనుక రథ ముగ్గు వేసేసి జస్ట్ మీరు ఆ ఫేస్‌నైనా పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే కొంతమంది అడుగుతున్నారు ఫ్లోర్ మీద పసుపు కానీ, జిగురు కానీ రాయలేకపోతున్నాము. అది టైల్స్ మీద వాటి మీద అని. అటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఎర్రటి క్లాత్ పరుచుకొని ఒక పీట మీద ఆ పీట మీదే ముగ్గు వేసుకొని ఇక్కడ మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ ఒకవేళ సూర్యుని ఫేస్ లేకపోతే ఎలా చేయొచ్చు అని వీడియో కూడా షేర్ చేశానండి. ఇక్కడ పసుపు కుంకాలు వేసేసుకొని ఈ క్లాత్ మీద మీరు ఇక్కడే అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ అయితే చాలా సులభంగా చేసుకోవచ్చండి. మీ దగ్గర తులసి కోట ఉంటే గనక ఈ పీటని ఆ తులసి కోట దగ్గర పెట్టుకోండి. లేదంటే గనక 2 తులసి దళాలు కొంచెం ఒక చిన్న ప్రమిదలో గాని ఏదైనా పెట్టుకొని ఆ తులసి ప్రమిద కూడా ఇక్కడే పెట్టుకోండి. ఆ తులసి మొక్కలతో ఏర్పాటు చేసుకున్న ప్రమిద కూడా. ఆ తర్వాత మొదటగా గణపతిని ఆరాధించాలి కాబట్టి ఒక తమలపాకు మీద గణపతిని కూడా పెట్టుకొని ఇక్కడ 2 పూలు సమర్పించి మామూలుగా మొదట దీపారాధన చేసేసి గణపతి పూజనైతే ప్రారంభించండి. రథసప్తమికి మాఘపు ఆదివారాలు ఎప్పుడైనా సరే ఈ పూజా విధానాన్ని మనం చేసుకోవచ్చు. ఆయురారోగ్యాల కోసం అలాగే సంపదల కోసం సిరి సంపదల కోసం అందరం కూడా కుటుంబం మొత్తం సంతోషంగా ఉండటం కోసం రథసప్తమి పూజని అందరం చేసుకుంటాం. ఆనవాయితీతో పని లేదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి కనుక కుదిరినంత వరకు తులసి కోట దగ్గర ఓపెన్ ప్లేస్‌లో చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకుంటూ ఉంటాం. కాకపోతే కొంతమందికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అవ్వదు అనుకున్న వాళ్ళు ఇలా సులభంగా చేసుకుంటారని చెప్పి షేర్ చేస్తున్నాను వీడియోని. ఈ విధంగా క్లాత్ మీద గీసుకున్న తర్వాత వినాయకుని పూజ అయితే చేసుకొని సంకల్పం చెప్పుకొని ముందుగా గణపతి పూజనైతే ప్రారంభించండి. ఎక్కువ అన్ని ఉపచారాలతో పూజ చేయలేకపోతే పంచోపచారాలతో చేసుకోవచ్చు. అంటే దీపం, ధూపం, నైవేద్యం, నీరాజనం, పుష్పం అనమాట. అంటే దీపం, ధూపం, పుష్పం, నైవేద్యం, నీరాజనం ఈ 5తో అయినా మనం పూజ చేసుకోవచ్చు. దీపం వెలిగించేసాము, ధూపం చూపించాము, పుష్పాన్ని సమర్పించాము. ఇదే పద్ధతిలో సూర్యనారాయణమూర్తి కూడా చేసుకుంటాము. ఇక్కడ మనం స్వామివారికి అటుకులు, బెల్లం కానీ, పండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత ఒకవేళ మీకు పూర్తిగా అష్టోత్తరం చదివే టైం లేదు, మంత్రాలు చదివే టైం లేదు అనుకున్నప్పుడు ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారిని 11 సార్లు తలుచుకొని ఆయనకి పూజ చేసుకొని అటుకులు, బెల్లం కానీ ఏదైనా నైవేద్యం చేసిన తర్వాత సూర్య భగవాన్‌కి మాత్రం గోధుమల దీపారాధన మహాప్రీతండి చేయాలి. ఎందుకనంటే మనకి జాతకాల పరంగా ఎటువంటి దోషాలున్నా కూడా సూర్యుడికి గోధుమల ప్రీతి కాబట్టి మన నవగ్రహాల పరంగా కూడా చూస్తే కాబట్టి మనకి ఎటువంటి దోషాలున్నా పోతాయి. కంపల్సరీగా మాత్రం ఇలా కొంచెం గోధుమలైనా తీసుకొని జిల్లేడాకు మీద పోసుకొని ఈ కొంచెం గోధుమలతో అయినా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా గోధుమల దీపారాధన ఎలా చేయాలని వీడియో కూడా పెట్టాను. ఇక్కడ ఈ గోధుమలు కొంచెం పోసుకొని ఒక ప్రమిదైనా తీసుకోవచ్చు లేదా 2 ప్రమిదలైనా తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని ప్రమిదను పెట్టి 7 ఒత్తులను వేయాలి. అంటే 2 ఒత్తులు కలిపి అలాగా 7 ఒత్తులు వేయాలి. లేదా 7 ఒత్తుల్ని కూడా కలిపి ఒకే ఒత్తిగా చేసుకొనైనా దీపారాధన వెలిగించుకోవచ్చు. సంకల్పం చెప్పుకొని చక్కగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయి సూర్య భగవాన్ని ఆరాధిస్తే. కాబట్టి స్వామివారికి నమస్కారం చెప్పుకొని మన సంకల్పాలు చెప్పుకొని మన గోత్రనామాలు ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు చెప్పుకొని ఇది ఆడవారు, మగవారు చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేస్తారు. పక్కన పిల్లల్ని పెట్టుకొని చేసుకోవచ్చు. ఎలా వీలుంటే అలా చేసుకోండి. మీకు ఆ టైంకి ఎలా వీలుంటే అలా చేసుకోండి. పక్కన ఎవరూ లేకపోతే గనక మీరు చక్కగా మీ గోత్రము, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఎర్రని పూలు కానీ, ఎర్రని అక్షింతలతో కానీ స్వామివారికి పూజని చేసుకోవాలి. ఈ రోజున ఆదిత్య హృదయము, అలాగే సూర్యుని అష్టోత్తరం, సూర్యాష్టకం చదువుకునే టైం ఉంటే గనక అవి చదువుకోండి. లేదా సూర్యుని ద్వాదశ నామాలు కూడా ఉంటాయి. ఆ నామాలు ఇక్కడ స్క్రీన్ మీద పక్కన ఇస్తున్నాను చూడండి. ఆ ద్వాదశ నామాలైనా చదువుకున్నా సరిపోతుందండి. ఇదేంటంటే కొంత వెసులుబాట ఎందుకు చెప్తున్నానంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు కొంతమందికి. వాళ్ళకి పూజ చేసుకోవాలంటుంది కానీ అంత పసిపిల్లలతో కుదరకపోవచ్చు. ఇలా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా కొంత ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోవచ్చు. ఉద్యోగస్తులకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి
అవ్వదు కదా. అటువంటి వాళ్ళందరూ కనీసం ఈ ద్వాదశ నామాల్ని పలుకుతూ కూడా స్వామివారికి ఎరుపు పూలను కానీ, ఎరుపు అక్షింతలను కానీ సమర్పిస్తూ ఇక్కడ స్క్రీన్ మీద వేశాను కదా, ఆ మంత్రాలు ఒక చోట రాసి పెట్టుకోండి. లేకపోతే మనకు గూగుల్లో కొట్టినా కూడా వస్తాయి. ఆ నామాలు పలుకుతూ కూడా స్వామివారికి అక్షింతలతో పూజ అయితే చేసుకోవాలి. చేసుకొని ఈ రోజున అందరం కూడా తప్పనిసరిగా ఆవు పాలతో పాలను పొంగించి పొంగల్ అనేది చేస్తాం కదా, ఆ పొంగల్ని తప్పనిసరిగా చిక్కుడాకులో నైవేద్యం పెట్టాలి. ఒకవేళ చిక్కుడాకులు దొరకకపోతే ఎట్లా అని కూడా అడిగారు. చిక్కుడాకులు లేకపోతే కనుక ఒక ప్లేట్లో కానీ, ఒక బౌల్లో లేదా ఇలా తమలపాకులు అయినా స్వామివారికి నివేదన అది చేసి హారతి అనేది ఇచ్చుకోండి. ఏవైతే పూజ చేసిన అక్షింతలు ఉన్నాయో ఆ అక్షింతలు తప్పనిసరిగా కూడా తల మీద ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వేసుకోండి. ఈ విధంగా అతి సులువుగా కూడా మనము సూర్య భగవాన్ని పూజించవచ్చు. ఎవరైనా మీకు రథసప్తమికి కుదరక ఏదైనా అడ్డొచ్చి కుదరకపోతే కనుక ఏదైనా ఒక మాఘ ఆదివారం చేసుకోవచ్చు. లేదా ఎన్ని ఆదివారాలు వస్తాయో ఈ మాఘమాసంలో అన్ని ఆదివారాలు పాలు పొంగించే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. ఇదే పద్ధతిలో ఇదే విధానంలో మనం పూజ చేసుకుంటాము. మాఘ ఆదివారం కూడా రథసప్తమికి చేసినా చేస్తారు. ఒకవేళ రథసప్తమికి ఏదైనా అడ్డొస్తే కనుక మీకు ఈ పద్ధతిలో తులసి కోట దగ్గర కానీ, ఇంట్లో పూజా మందిరంలో కానీ, లేదా ఒక పక్కన ఎక్కడైనా ఏర్పాటు చేసుకునైనా సరే మీరు ఇదే పద్ధతిలో మాఘపు ఆదివారాలు కూడా చేసుకోవచ్చు. అయితే కొంతమంది దాలిని పెట్టి అసలు ఇదే పద్ధతిలో దాలిని ఏర్పాటు చేసుకుని పాలు అనేది పొంగించే అలవాటు ఉంటుంది. ఇక్కడ అది కూడా నేను చూపిస్తాను. దానిని ఏర్పాటు చేయాలి అని అంటే ఏంటంటే మనకి భోగి, సంక్రాంతి, కనుమ వరకు కూడా గొబ్బెమ్మలు పెట్టుంటారు. అటువంటి వాటితో చేసిన ఆవు పిడకలను ఉపయోగించి మనం పాలనేది పొంగిస్తాము. ఒక పొయ్యిలాగా ఏర్పాటు చేసుకొని, ఆవు పిడకలు అయితే ఇప్పుడు మనకి రెడీమేడ్గా కూడా బయట దొరికేస్తున్నాయి. అటువంటివైనా కొనుక్కొని తప్పనిసరిగా ఇలా పెరడు కానీ ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా దానిని ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఒక పొయ్యిలాగా ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇటుకలను తెచ్చుకొని ఇటుకలను కూడా ఒకసారి వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా పసుపు రాసి ముగ్గులు వేసి బొట్లు పెట్టి ఇటుకలను అలంకరించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో అగ్నిహోత్రుని కూడా మనం నివేదన చేస్తాం. అది కూడా ఎలా చేయాలో చూపిస్తానండి నేను. ఇలా దాలి కోసం ఇటుకురాళ్ళు కనుక లేకపోతే పెద్ద ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లో కూడా ఇసుక పోసి ఆ తర్వాత పైన ఆవు పిడకలను వేసి కర్పూరంతో వెలిగించి కూడా పాలు పొంగించి చేస్తారు. లేదా కుంపటిని ఉపయోగిస్తారండి. కుంపటిని ఉపయోగించి కూడా ఆ విధంగా పాలు పొంగించే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టుకొని ఈ ఇటుకలను కూడా మనం అలంకరించి పెట్టుకోవాలి. ఎందుకంటే అగ్నిహోత్రునికి సమర్పిస్తున్నాం కాబట్టి మనం పూజ చేసే ప్రదేశం కానీ, పూజలో పడే వస్తువులు కానీ అన్నీ పవిత్రంగా ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఇటుకలను కూడా ఈ విధంగా అలంకరించి పెట్టుకోవడానికి కారణం అది. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ విధంగా పసుపు రాసి పెట్టుకోవాలి. ఎక్కడైతే దానిని ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రదేశంలో కూడా చక్కగా ముగ్గులతో అలంకరించిన తర్వాత వాటి మీద ఇసుక కానీ ఈ విధంగా మట్టి కానీ వేయాలండి. ఎందుకంటే మనకు ఫ్లోర్ కూడా పాడవకుండా ఉండాలి కాబట్టి అక్కడ వేసిన తర్వాత అలంకరించిన ఇటుకలను ఇలా పొయ్యిలాగా 2 వరుసలు పెట్టుకోవచ్చు. లేదా ఈ విధంగా మూటిని కూడా ఒక్కొక్క వరుస పెట్టుకొని ఏవైతే ఆవు పిడకలను తెచ్చుకుంటామో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. వీటి మీద డైరెక్ట్గా మనం కాగితాలతో కానీ అలా మనం వెలిగించకుండా ముందుగా కర్పూరం వేయాలి. కర్పూరం వేసి నమస్కారం చేసుకొని అగరబత్తితో ముందుగా వెలిగించుకోవాలన్నమాట. వీటిని ఈ విధంగా వెలిగించుకొని ఆ తర్వాత నమస్కారం చేసుకొని అగ్నిహోత్రునికి కూడా చక్కగా మనం కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ అగ్నిహోత్రునికి కూడా చెప్పుకొని ఆ తర్వాత ఈ పూజని మొదలు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇత్తడి గిన్నెను కూడా అలంకరించుకొని పాలైతే పొంగిస్తాం కదా, ఉన్నవాళ్ళు ఇత్తడి గిన్నెనే ముందుగా పెట్టుకోండి. వాటిల్లోనే పొంగలైతే చేస్తూ ఉంటారు. లేదా మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ని కూడా శుభ్రంగా అలంకరించి పసుపు బొట్లు పెట్టిన తర్వాత ఆవు పాలను పోసి 3 సార్లు పొంగించండి. పొంగించిన తర్వాత పొంగల్ తయారు చేస్తారు కదా, ఇక్కడ పూర్తిగా మీకు ఆ పిడకల మీద అవ్వకపోతే కనుక శాస్త్రోక్తంగా కొంచెం అక్కడ ఆవు పాలు పొంగించేసి తర్వాత వచ్చి ఇంట్లో స్టవ్ మీదైనా వెలిగించుకొని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా దాలి ఏర్పాటు కుదరకపోతే స్టవ్ మీద అయితే తప్పనిసరిగా పాలను పొంగించండి. పొంగించిన తర్వాత పొంగలి నివేదన చేస్తాం కదా సూర్య భగవానునికి చిక్కుడాకుల్లో, అదేవిధంగా 3 చిక్కుడాకుల్లో కూడా పొంగల్ని తీసుకొచ్చి ఈ విధంగా ఎక్కడైతే దాలిని ఏర్పాటు చేశామో ఆ దాలి మీద అంటే ఆ పొయ్యి మీద ఈ విధంగా 3 చిక్కుడాకులను కూడా బోలిచ్చాలండి ప్రసాదంతో సహా. అంటే వండిన ప్రసాదాన్ని కూడా ఆ అగ్నిహోత్రునికి కూడా సమర్పిస్తున్నట్టు, నివేదన చేస్తున్నట్టు. ఒకవేళ ఈ దాలి ఏర్పాటు కనుక చెయ్యకపోతే ఆవు పిడకలు దొరికి మీరు బయట తెచ్చుకుంటే కనుక ఒక ప్లేట్లో ఆవు పిడకల్ని ఇందాక నేను చూపించినట్టుగానే కొంచెం పీసెస్గా చేసి కర్పూరం వేసి వాటిని వెలిగించైనా సరే మీరు ఈ చిక్కుడాకుల్లో పెట్టిన నైవేద్యాన్ని 3 ఆకులు అంటే సూర్యునికి పెట్టినవి కాకుండా 3 ఆకులు విడిగా పెట్టి ఆ 3 ఆకులు కూడా తిరిగేసి ఇలా బోలించి అగ్నిహోత్రునికి అయితే సమర్పించాలి, నివేదన చేయాలి. ఇది అత్తయ్య గారు వాళ్ళు కంపల్సరీ చేస్తూ ఉంటారనమాట. అక్కడి నుంచి నేను కూడా తెలుసుకున్నాను, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. అగ్నిహోత్రునికి సమర్పిస్తూ ఉంటాము. దాలిని ఏర్పాటు చేసే పద్ధతి, అగ్నిహోత్రునికి నివేదన చేసే పద్ధతి అయితే అదండి. అలాగే ఇక పూజా విషయానికి వచ్చేసే మాత్రం ఈ విధంగా సులభంగా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతోనూ అడిగారు కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేశానండి. ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు స్వామివారి పూజను మానుకోకుండా. సాధ్యమైనంత వరకు తులసి కోట దగ్గర చేసుకోవడానికి ఈ పీఠానైనా పెట్టుకుని తులసి కోట దగ్గర చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పనిసరిగా నేను క్లారిటీ అనేది ఇస్తాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం.